హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు తమిళ చూసినట్లు మరి కొత్త ఎన్ఎఫ్ఓ అనమాట, కోటక్ నుంచి మనకు ఈ మంత్లో 2వ తారీఖు లాంచ్ అయింది. మీకు స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తాను. అది డేట్ ఎప్పుడు మీకు అప్లై చేసుకోవడానికి ఎంతవరకు టైం ఉంది, ఏ డేట్ వరకు టైం ఉంది అనే వివరాలు నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసి పెట్టాను. దాన్ని వివరిస్తాను. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలన్నీ మీరు చూడండి. ఎందుకంటే కొత్తగా వచ్చే ప్రశ్నలకి నేను పాత వీడియోలు చాలా చేశాను. దానికి సమాధానాలు పాత వీడియోలో ఉంటాయి మీకు. సో సిప్ చేయొచ్చా, లంసం చేయొచ్చా, ఇలాగ చాలా క్వశ్చన్లు వేస్తుంటారు. కొత్త ఎన్ఎఫ్ఓస్కి మీరు సిప్ కానీ లంసం కానీ ఏదైనా చేయొచ్చు. అయితే లంసం అనేది ఎన్ని రోజులు ఓపెన్లో ఉంటుంది అనేది మాకు తెలియదు. సో ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు లంసం అనేది తొందరలోనే క్లోజ్ చేస్తారు. సిప్ అయితే మీకు చేసుకోవచ్చు. కొన్ని ఫండ్స్కి అవి కూడా ఉండవు అనమాట. ఇప్పుడు లైక్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్, దానికి సిప్ లేదు, లంసం లేదు. సో ఏమి చేసేయలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేసే ముందు డాక్యుమెంట్స్ బాగా చదువుకోండి. మరి ఎందుకంటే వెరీ హై రిస్క్ ఉన్నటువంటి ఫండ్స్ మనకు ముందుగానే సెబీ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫండ్ ఎన్ఎఫ్ఓ రిలీజ్ అయ్యే ముందే. తర్వాత కొత్త సబ్స్క్రైబర్లు మీరు ఈరోజే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు ఈ కొత్త ఎన్ఎఫ్ఓ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క పోర్ట్ఫోలియో ఎన్ఎఫ్ఓని మీరు చేసుకోవచ్చు అనమాట. రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే కాదు. చాలామంది రిటర్న్స్ అడుగుతున్నారు. రిటర్న్స్ అయితే ఎవరు కూడా ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే కాదు. మినిమం అయితే ఒక 10 to 12% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా గ్యారంటీ చెప్పలేము. సో హై రిటర్న్స్, ఎక్కువ వస్తుంది అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీకు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ నేను ఖచ్చితంగా వీడియోలో ఇస్తాను, తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్లో కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. నేను ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు సహకరించగలుగుతాను. అంటే డైరెక్ట్గా మీకు కోటక్ వాళ్ళకి నేను కనెక్ట్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి. వాళ్ళే మీకు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి గైడ్లైన్స్ చేస్తారనమాట. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్ అనమాట. ఇంకా టూరిజం అంటే మీకు తెలుసు, టూరిజం సంబంధించినటువంటి మనకు అన్ని రంగాలు వస్తాయి దీంట్లో. సో ఇది యాక్చువల్గా నిఫ్టీలో ఉన్నటువంటి మ్యాక్సిమం మంచి కంపెనీల మీద, అంటే వాటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేది మనం మంచి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు 2వ తారీఖు ఇదే నెల, అంటే సెప్టెంబర్ 2024 2వ తారీఖు మనకు అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది. మనకు 16వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు ₹10 యూనిట్ వాల్యూతో అప్లై చేసుకోవచ్చు అనమాట. రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్. సో మీరు డాక్యుమెంట్ అంతా క్లియర్గా చదువుకున్న తర్వాతే మరొకసారి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇది అనమాట దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనము ఈ యొక్క ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ ఏ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారనే డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అనేది మన పర్సంటేజ్ వైగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. టూర్స్ అండ్ ట్రావెల్స్ అని, తర్వాత ప్లాస్టిక్ అండ్ ప్రొడక్ట్ కన్సూమర్స్ అని, ఎయిర్లైన్స్ అని, రెస్టారెంట్స్ అని, తర్వాత ఇది చాలా ఇచ్చారనమాట. వాటిని మీరు చూసుకోండి. అలాగే ఎన్ని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారని కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 30 స్టాక్స్ అనమాట. మినిమం ఒక 70 స్టాక్స్ అయితే అంటున్నారు. మంచి పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడము జరుగుతుంది అనమాట. సో మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే నేను డీటెయిల్గా మీకు గైడ్లైన్స్ చేస్తానమాట. సో ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. నేను మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.